హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టు టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ఓపెన్ ఎల్డాప్. ఓకే, సో ఓపెన్ ఎల్డాప్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేను వీడియో చేసిన హౌ టు ఇంటిగ్రేట్ ఎల్డాప్ ఇన్ జెన్కిన్స్ అని. ఇఫ్ యూ వాంట్ టు చెక్, యూ కెన్ గో అండ్ జాయిన్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ బై మీ బిర్యానీ మెంబర్షిప్ జాయిన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో you can go and watch those videos. Okay, so real time lo general ga LDAP servers ki etla connect avutaru anedi చూయించాను అందులో. బట్ how to configure the LDAP. Okay, so LDAP ni etla configure చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. Okay, so I'm launching an instance. Okay, I'm going with I'll go with Ubuntu server 20.04. Okay, so I'm going with the free tier and I'm going next and I'll add security group ఇక్కడ యాడ్ చేద్దాము. సో ఎల్డాప్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేశాను నేను. ఓకే, సో 389 పోర్ట్ కావాలి మనకి. సో అది యాడ్ చేస్తున్నా. సో రివ్యూ అండ్ లాంచ్. ఓకే, సో ఐ హ్యావ్ మై కీ పేర్. ఓకే, సో లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో లెట్ మీ గో అండ్ చెక్ ది ఇన్స్టెన్స్. ఓకే, సో ఇట్స్ ఇన్ పెండింగ్ స్టేట్. లెట్ ఇట్ కమ్ ఇన్ టు ది రన్నింగ్ స్టేట్. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే బై లైక్ జెన్కిన్స్లో ఐ హ్యావ్ షోన్ ఆల్ ద ఇన్స్టాలేషన్స్ యూజింగ్ ప్యాకేజ్, using var file and also docker and also deploying Jenkins on Kubernetes, master setup with HA proxy, and also we have done backup and restore. Then LDAP to etla manam integrate chesamu Jenkins ni anedi I have already done those videos. Okay, adi DevOps master program lo undi. So meer velli DevOps master program lo join aithe meeku avanni videos kuda chudochu. Okay, so it's very much real time. Okay, so you guys know like I'm spending lot of money anyway. Okay, so servers launch cheyadamlo I am launching like anything. Okay, so I'm not sure how much bill I'll get. Okay, so but that is fine. So చూద్దాము. ఓకే, సో యూట్యూబ్కి వచ్చే మనీ దాంట్లో సరిపోతే అని మన మెంబర్షిప్తో వచ్చే డబ్బులని. ఓకే, సో విల్ సే apt get update -y. ఓకే, సో లెట్ మీ గో అండ్ get this. ఓకే, సో ఇక్కడ howtoforge.comలో how to install and configure open LDAP PHP LDAP admin on Ubuntu అని ఉంది 2004లో. ఓకే, సో these are all the steps. Okay, so what exactly you need a server with Ubuntu, a valid domain name. Okay, so that I'll point it anyway. Okay, so here apt-get install slapd and LDAP-utils. Okay, so we'll go here and I will install this also. Okay, so yes. ఓకే, సో ఈ స్టెప్స్ ఫాలో అయితే జనరల్గా మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ రిమెంబర్ దిస్ పాస్వర్డ్. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఓకే, సో ఎందుకంటే మనము జెన్కిన్స్లో ఇచ్చేటప్పుడు కూడా ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే, గివ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఓకే, సో ఎల్డాప్ పాస్వర్డ్ అంటే ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, సో దెన్ ఐల్ రీకాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ చదవచ్చు మీరు యాక్చువల్గా provide your secure password and then you can reconfigure it with following command. Okay, so default ఏదైతే వస్తుందో దాన్ని నేను reconfigure చేస్తున్నా. Okay, so here it is saying if you enable this option no initial configuration or database will be created for you. Okay, so omit LDAP server configuration అంటున్నా. Okay, so no, so ఇక్కడ I'll give a domain name. Okay, so example.com. Okay, so ఇక్కడ ఏదుందో అదే తీసుకుంటున్నా. Okay, so I don't want to make it confusion. Okay, ఆర్ఎల్స్ మనము tritritech.com కూడా వెళ్ళొచ్చు. లైక్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ డొమైన్ నేమ్. ఓకే, సో వాట్ ఎవర్ ద డొమైన్ నేమ్ యూ వాంట్. ఓకే, సో ఆర్గనైజేషన్ నేమ్ కూడా ఐఎమ్ గివింగ్ example.com. ఓకే, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ గివ్ అ వెరీ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఓకే, డన్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు okay, do you want database to be removed when slap is purged? Okay, so yes. Okay, I'm moving from old database. Yes and quotation, you know. Okay, so now if I say slapcat, okay, now you can verify antundi. Okay, so you can verify. Okay, so idi copy chesi pettukondi. Okay, so whenever you are doing your what is that Jenkins configuration చేస్తున్నప్పుడు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుంది. ఓకే, సో మన DC ఏంటి, మన DC నేమ్ ఏంటి అనేది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ కాపీ దిస్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను కాపీ చేసుకున్న దీన్ని. ఓకే, సో అది ఎక్కడైనా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ హ్యాండీ ఫర్ యూ. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు
create open LDAP user accounts. Okay, so ఇక్కడ user accounts create చేయమంటుండే. Okay, so I'll just create users that users hyphen ou dot ldif. Okay, so ldif. Okay, so let me copy this. Okay, so నేను BI ఎడిటర్లో చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ good with nano. Okay, so insert mode. Okay, so just copied that. Okay, so ou వచ్చేసి people అని ఇచ్చిన నేను. ఇక్కడ you can give anything. Okay, so people and example వచ్చేసి నా dc.com. Okay, so everything is fine. Okay, and also groups ఇస్తున్నా. Okay, groups and people. Okay, you can give groups and users. Okay, so as per your requirements. Okay, so నేను people అనే ఇచ్చేస్తున్నా. I don't want to change. Okay, I don't want to mess with this default data toni. Okay, so again update mdb. Okay, so mdb అనేది చాలా ఇంపార్టెంట్. Okay, so this is for your access control list. Okay, so access control list కోసము. Okay, so just copy paste this. Okay, so just ఇది కాపీ చేయండి. Okay, and you can paste it here. Okay, సో ఇక్కడ ఏంటంటే OLC యాక్సెస్ అండ్ ఆల్సో మీకు OLC యాక్సెస్ ఏమేమి ఇస్తున్నాం మనము. ఓకే, సో వాట్ ఈస్ ద CN వాల్యూ, వాట్ ఈస్ ద DN డాట్ సబ్ ట్రీ వాల్యూ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో you can save this. Okay, then okay, save and close, then update database ACL with the information. Okay, so ఈ ఇన్ఫర్మేషన్ తో okay, so LDAP యాడ్ అని ఉంది కదా, సో ఇది వెళ్ళేసి మనకి LDAP ఫైల్లో update hyphen mdbలో ఇది వెళ్ళి కాపీ అవుతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ యాడింగ్ దిస్ టు ఓకే LDAP యాడ్లో. ఓకే, సో నౌ యూ కెన్ సీ దిస్ అవుట్పుట్. ఓకే, సో మీకు ఈ అవుట్పుట్ రావాలి. ఓకే, సో అగైన్ సో హీస్ సేయింగ్ లైక్ మనకి అవుట్పుట్ రావాలనేసి. ఓకే, సో అగైన్ ఐ యాడ్. ఓకే, సో users hyphen ou dot ldif కూడా నేను యాడ్ చేసేసిన. ఓకే, సో ఐవ్ యాడెడ్ ది బోత్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇక్కడ మీరు కావాలనుకుంటే యూ కెన్ క్రియేట్ యువర్ యూజర్. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఆథర్ పేరు హితేష్. ఓకే, సో అందుకని మనోడు హితేష్ అనేసి ఇచ్చిండు. ఓకే, సో హీ హాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ యూజర్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ యూజర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హితేష్ జే బదులు మీరు మీ ఓన్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, యూఐడి కానీ హితేష్ లాస్ట్ నేమ్ వచ్చేసి జేవ్తా. ఓకే, సో యూ కెన్ గివ్ దిస్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ దిస్. ఓకే, సో యూ షుడ్ గెట్ ది ఫాలోయింగ్ అవుట్పుట్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో అండ్ ఆల్సో దీనికి పాస్వర్డ్ మీరు ఏ యూజర్ని యాడ్ చేసినా పాస్వర్డ్ యాడ్ చేయాలంటే LDAP పాస్వర్డ్. ఓకే, సో లెట్ మీ యాడ్. ఓకే, సో ఎనీవే మనం చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఓకే, సో హితేష్ డాట్ ldif ఉంది కదా, సో ఈ హితేష్ నేమ్తోనే మనము యూజర్ని క్రియేట్ చేద్దాము. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఇదేంటంటే నేను LDAPలో యూజర్ని యాడ్ చేస్తుంది ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లో. ఓకే, సో నౌ ఐ కెన్ చేంజ్ మై నేమ్స్. ఓకే, ఇక్కడ నేను ఏదైనా నేమ్ చేంజ్ చేయొచ్చు, బట్ లెట్ ఇట్ బి. ఓకే, సో ఆథర్ నేమే పెట్టుకుందాం. ఓకే, సో మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో దెన్ ఐ విల్ కాపీ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ యాడెడ్ దిస్ యూజర్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే లైక్ ఆఫ్టర్ యాడింగ్ ఓకే, సో వీ నీడ్ టు గెట్ ద పాస్వర్డ్. ఓకే, సో ఆ యూజర్కి పాస్వర్డ్ తీసుకోవాలి మనం. ఓకే, సో నౌ అగైన్ ఐఎమ్ గివింగ్ ఏ పాస్వర్డ్. ఓకే, సో గివ్ సమ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ యూజర్ ఆల్సో. Password okay, not match. Okay, make sure you give 15 character passwords. Okay, so 8 character passwords are the old method ippudu. Okay, so no one is using that. Okay, so remember that. Okay, so now we need to open LDAP bind like DN name ni manamu domain name ni bind cheyali. Okay, so you need to create a password. Okay, slap password అని కొడితే okay, so it will ask for the password. I'm giving you the password so that ఇది ఏంటంటే మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఇట్ జస్ట్ అంటే ట్రాన్స్లేట్ చేసిన అనమాట ఇది పాస్వర్డ్ని. ఓకే, సో ఆ న్యూ పాస్వర్డ్ కాపీ చేసుకోండి అండ్ ఆల్సో యూ నీడ్ టు క్రియేట్ దట్ ఇన్ రీడ్ ఓన్లీ యూజర్స్లో. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్, ఎంటర్. ఓకే, సో కాపీ దిస్, యాడ్ ద ఫాలోయింగ్ లైన్స్. ఓకే, ఈ లైన్స్ కాపీ చేసుకోండి. ఓకే, ఓకే, సో ఇక్కడ ఇది ఏది ఉందో దీన్ని మనము మన యూజర్ పాస్వర్డ్తో రీప్లేస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ మై యూజర్ పాస్వర్డ్ ఇక్కడ కాపీ చేసిన. ఓకే, సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, సో సెట్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, నౌ ఐ విల్ సేవ్ దిస్. ఓకే,
So now again, if I add this read only user also, okay, so read only user ni kuda I'm adding, okay. So next వచ్చేసి if I say to verify, okay, LDAP search, okay. So LDAP search లో like you can verify what all the accesses we have, okay. So ఇక్కడ చూడండి like example లో GID number, okay. So you have all the things, okay. So user password, show last change, show shadow expired by self write, by anonymous auth, okay. Everything is set, okay. So now it is fine, okay. So we need to configure LDAP admin, okay. So to access this, okay, so I'll go with this, okay. So LDAP admin తో మనము యాక్సెస్ చేయాలి, okay. So it is written in PHP, okay. So ఇది PHP లో రాసినారు ఇది, okay. So next వచ్చేసి we need to change this file, okay. So after installation we need to change this file and also we need to follow all these changes, okay. ఇలా ఈ changes అన్ని కూడా చేద్దాం, okay. But let it complete the thing, okay. So now if I go to this, okay, if you go down, okay, so కిందికి వెళ్ళిన తర్వాత మీకు సర్వర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఓకే. సో ఇక్కడ చూడండి, ఓకే ఓకే. సో ఇక్కడ మనకి సర్వర్ సెట్ వాల్యూ ఉంది కదా, సర్వర్ నేమ్ మై ఎల్డాప్ సర్వర్, ఓకే. హోస్ట్ వచ్చేసి ఓకే 127.0.0.1 ఉంది, ఓకే. సో వీ కెన్ గివ్ మై ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి దిస్ ఈస్ ద సర్వర్, I'll copy this and I'll paste it here, okay. So ఇది నా IP, okay. So everything I'm leaving as is, okay. సో ఎందుకంటే నేను DC నేమ్స్ చేంజ్ చేయలేదు కాబట్టి, ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనే ఉంది, సో ఎగ్జాంపుల్తోనే వెళ్తున్నాను నేను, ఓకే. సో దిస్ ఈస్ ఫైన్, ఓకే. సో మేక్ షూర్ దట్ మీరు డొమైన్ నేమ్ చేంజ్ చేస్తే యూ నీడ్ టు చేంజ్ దట్ ఎవ్రీవేర్, ఓకే. సో నౌ కాన్ఫిగర్ అపాచీ ఫర్ PHP LDAP అన్నాడు, ఓకే. సో now I'll disable the default Apache, okay. So it is done. Now I'll restart, okay. Restart is done, okay. So now access PHP LDAP admin with web UI added, okay. So now if I go to my box, my IP, okay, I'll paste it here and URL వచ్చేసి PHP LDAP admin, okay. ఎంటర్, ఓకే. మనం అపాచీ రన్ చేస్తున్నాం కాబట్టి ఐ గో అండ్ ఎనేబుల్ HTTP, ఓకే. HTTPలో సెక్యూరిటీ గ్రూప్స్, ఎనీవేర్, సేవ్ రూల్, ఓకే. అగైన్ ఇఫ్ ఐ గో హియర్, ఓకే. సో ఇట్ ఈస్ కేమ్, ఓకే. సో దిస్ ఈస్ మై లాగిన్, ఓకే. సో లాగిన్ కొట్టిన నేను cn admin dc example dc.com, okay. So నా పాస్వర్డ్ వచ్చేసి I'll give it, okay. So and I'll enter authenticate, okay. Now I'm into the LDAP server, okay. Open LDAP server, okay. So ఇక్కడ చూసినట్టయితే మీకు, ఓకే. సో OU గ్రూప్స్ ఉంది, OU పీపుల్ ఉంది, ఓకే. సో ఇఫ్ ఐ క్లిక్ హియర్, ఓకే. సో హితేష్ అనే గ్రూప్ యాడ్ అయిపోయింది, హితేష్ అనే యూజర్ కూడా యాడ్ అయిపోయింది, ఓకే. సో ఐ కెన్ రిమూవ్ దిస్, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ రిమూవ్ దిస్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ అండ్ if I want to delete this entry, I can delete this entry, okay. So same, okay, UID, I can delete this entry, okay. So Hitesh ane name ne delete chesesna, okay. Now I can add if I want to add, okay. So create a child entry and so I'll click on create a child entry, ikkada generic POSIX group, okay. I'll give any group like DevOps, okay. Create object, okay. I'll commit this, okay. So now I have the DevOps, okay. So same people loki వెళ్ళేసి I'll create a child entry, I'll say user account, okay. And I can create any user, okay. So ఇక్కడ నేను ఏమంటే like I'll say Narendra, okay. Narendra, okay. DevOps and I'll say last name as Modi, okay. Then login shell binsh, I'll give password for this user, give some strong passwords, okay. So create object, commits,
Okay, so data breach anta. Okay, it's asking for changing the password anyway. I'll do that. Okay, so okay, so this is it. Okay, so if I want to check the password, I can check, but anyway I can update the object again. Okay, so you made no changes, go back antundi. So I'll click on this. Okay, so again if I want to uh, delete this entry, I can delete this entry, or else ఈ గ్రూప్లోకి వెళ్తున్నా నేను, యాడ్ న్యూ అట్రిబ్యూట్ అంట. ఓకే, సో నేను మెంబర్ని యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఎన్మోడి అనేది నా మెంబర్ ఐడి నేమ్. ఓకే, అప్డేట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే యూజర్ని క్రియేట్ చేసినానో, ఓకే, నరేంద్ర మోడీ అనే యూజర్ ఇప్పుడు డెవాప్స్ గ్రూప్లో ఒక మెంబర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అంటే లైక్ ఇంటిగ్రేట్ చేయొచ్చు మీరు జెన్కిన్స్తో కానివ్వండి, ఇంకా ఏదైనా అప్లికేషన్తో కూడా మీరు ఎల్డాప్ యూజ్ చేస్తున్నట్టయితే యూ కెన్ యూజ్ దిస్ ఫార్మాట్, ఆర్ యూ కెన్ యూజ్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఓపెన్ ఎల్డాప్. ఓకే, సో సింపుల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో జెన్కిన్స్ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారని చూడాలనుకుంటే యూ కెన్ జాయిన్ DevOps మాస్టర్ ప్రోగ్రామ్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.